శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి దివ్య పాదములకు నమస్కరించుకుంటూ, నా పేరు కేతనుజ, మా ఊరి పేరు ధర్మవరం. నిగూఢ తత్వార్థ బోధిని అనే గ్రంథం నుంచి నేను చెప్పబోయే పద్యము. హంసమాన సోదక మంటక దిరిగిన ఎట్లు కర్మచేమునంటకుండా యోగి తిరుగు సకల భోగంబుల తోడను విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యము యొక్క భావము: హంస అను పక్షులు ఎక్కువ మానస సరోవరం అనబడు ఒక సరస్సులో తిరుగుతుంటాయి. నీటిలో తిరుగు ఆ పక్షులకు తేమ ఏమాత్రము అంటదు. అదే విధముగా తామరాకును కూడా తేమ అంటదు. నీటిలో ఉండినప్పటికీ వీటికి తేమ ఎట్లు అంటదో అదే విధముగా కొందరు కర్మకార్యములు చేయుచున్నప్పటికీ వారికి కర్మ అంటదని గీత యందు భగవంతుడు చెప్పాడు. హంస అను పక్షికి తామరాకుకు నీరంటకుండుటకు వాటి ఎందేదో ప్రత్యేకత ఉండును. అన్ని పక్షులకు గాని అన్ని ఆకులకు గాని నీరు అంటుచున్నప్పటికీ ప్రత్యేకించి హంసకు తామరాకుకు నీరంటడం లేదు. అందువలన కర్మలు ఆచరించు మనుషులందరికీ కర్మ అంటుచున్నప్పటికీ యోగి అనునతనికి కర్మ అంటడం లేదు. సాధారణ వ్యక్తికి ఏ విధముగా కర్మ అంటుచున్నది, యోగి అనునతనికి ఎందుకు అంటడం లేదు అని యోచిస్తే, సాధారణ వ్యక్తి అహము అనుభావముతో పనిచేయుచున్నాడు. యోగి శరీరంలో అహము ఏమాత్రము పనిచేయడం లేదు. శరీరములో జీవునితో పాటు ఆత్మ మినహా 24 భాగములు పనిచేస్తుండును. ఒక కార్యం జరుగుటకు అహం మినహా 23 భాగములు పనిచేయుచుండును. కార్యాచరణములో భాగస్వామ్యం లేని అహము అన్ని శరీర భాగములలో పని నీవే చేశావని జీవునికి బోధిస్తుండడం వలన సాధారణ వ్యక్తి అహము మాట విని అన్ని కార్యములను నేనే చేశాననుకుంటుండడం వలన కర్మ అంటుచున్నది. యోగి శరీరములో కూడా 23 శరీర భాగములు పనిచేయుచుండును. కానీ అహము నిత్యకృత్యమై జీవునికి బోధించడమను తన పని మాత్రము యోగి శరీరంలో జరగడం లేదు. అహము తన పని ప్రకారము నీవే చేశావని యోగికి చెప్పినా యోగి వినడం లేదు. అందువలన అహము యొక్క పని యోగి శరీరంలో జరగడం లేదు. అందువలన యోగి అయిన వాడు అన్ని భోగములతోడును అన్ని కార్యములను చేయుచు కర్మ అంటక తిరుగుచుండును. కావున ఈ పద్యమందు కర్మలంటక యోగి అయిన వాడు సకల భోగముల తిరుగుచుండును అన్నారు. కర్మ అంటక అన్ని కార్యములను చేయుచూ పోవడమే ముఖ్యమైన జ్ఞానమని భగవద్గీత కూడా బోధించింది. భగవంతుడు బోధించిన ఆ విధానమును అందరూ తెలిసి ఆచరింతురని కోరుచున్నాము. అందరికీ నమస్కారములు.